మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్షీణాతులు. వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి, నేను చెప్పే విషయాలు అర్థం అవుతాయి. జూన్ 5 లక్కీ డ్రా అని చెప్పుకున్నాం కదా, ఆ లక్కీ డ్రాలో గెలుపొందిన వివరాలు వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొత్త విషయంతో రావడం జరిగింది. అది ఏమిటి అంటే, ప్రతి 40 మంది సబ్స్క్రైబర్స్లో ఒక లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. 50 రూపాయలు సెండ్ చేయడం జరుగుతుంది. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపడం జరుగుతుంది. అందుకని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం ధని యాప్లో ఉన్న నిజాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. మనం గేమ్ ఆడుతూ డబ్బులు సంపాదించవచ్చా అని అంటే 100% అనేది ఖచ్చితంగా గేమ్స్ ఆడుతూ మనం మనీని సంపాదించవచ్చును. ఇప్పటికే చాలామంది మన సబ్స్క్రైబర్స్ గేమ్స్ ఆడుతూ డబ్బులు ధని క్యాష్గా సంపాదించారు. ఈ ధని క్యాష్కు ఎక్స్పైర్ డేట్ అనేది లేదు. మనం ఈ ధని క్యాష్ను ఎప్పుడైనా ఉపయోగించవచ్చును. ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, పాస్ట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. ఈ ధని క్యాష్ను గేమ్స్ ఆడుతూ పొందాము కదా, ఈ జనరల్ బ్యాలెన్స్గా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, మన వ్యాలెట్లోకి ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. వాటిని నేను వివరిస్తాను. ఈ యాప్ వారు కొన్ని నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఏర్పాటు చేశారు. అవి ఏమిటి అంటే, లోన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది గతంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, పాస్ట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. ఆ లోన్ ఎంత నుండి ఎంతవరకు తీసుకోవచ్చు అని అంటే 1000 కావచ్చు, 1500 రూపాయలు కావచ్చు, మీకు నచ్చిన అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు. సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కారణంగా లోన్స్ అనేది ఇవ్వడం లేదు. బట్ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత లోన్స్ అనేది ఇస్తారు. అప్పుడు మనం లోన్ తీసుకునవచ్చును. అండ్ ఈ ధని క్యాష్ను జనరల్ బ్యాలెన్స్గా మార్చి మనం ఉపయోగించుకునవచ్చును. గతంలో లోన్ లేపిన వారికి జనరల్ బ్యాలెన్స్గా మారుతుంది. వీటన్నిటిని ఈఎంఐ చేయొచ్చు, ఫోన్పే ఈఎంఐ చేయొచ్చు, రీఛార్జ్ చేయొచ్చు, మనం ఎనీథింగ్గా ఉపయోగించుకోవచ్చు. ఈ లోన్ లేపాలంటే తప్పనిసరిగా పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఈ పాన్ కార్డ్కు సంబంధించి రూపాయి ఖర్చు లేకుండా ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకునవచ్చును అనేది ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను, దాన్ని మీరు చూడండి. మరొక నిబంధన ఏమిటి అంటే, ధని క్యాష్గా జనరల్ బ్యాలెన్స్గా ట్రాన్స్ఫర్ కానికి 1 month సమయం అనేది పడుతుంది. అంటే 1 నెల సమయం అనేది పడుతుంది. గతంలో లోన్ అనేది తీసుకుని ఉండాలి. ఈ ధని క్యాష్ని బ్యాంకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చా అని అంటే, గతంలో ఎప్పుడైనా లోన్ ఈ యాప్లో లేపి ఉంటే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ధని క్యాష్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, ఈఎంఐ కట్టవచ్చు, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఒక నిబంధన ఉంది. ప్రీవియస్లో లోన్ లేపిన వారికి వీటన్నిటిని మనం ఉపయోగించవచ్చు. లోను లేపని వారి కోసమే భవిష్యత్తులో ఖచ్చితంగా లోన్ అనేది లేపాలి. లేపితేనే ఈ ధని క్యాష్ని మనం యూజ్ చేసుకునవచ్చును. యూట్యూబ్లో ధనికి సంబంధించి చాలా వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ లోన్స్ అనేది తప్పనిసరిగా లేపాలి అనే విషయం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ నిజాయితీగా, నిర్భయంగా వాస్తవాలు అవాస్తవాలు అనే విషయాలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ట్రూఫుల్గా తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను వ్రాతపూర్వకంగా తెలియజేస్తాను, చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధని యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇలా వచ్చిందా? నేను గేమ్స్ ఆడుతూ డబ్బులు 2783 రూపాయలు సంపాదించాను. ధని క్యాష్ కెన్ బి యూజ్డ్ పే ఈఎంఐ, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్, డిటిహెచ్, మొబైల్ రీఛార్జ్, అదర్ పేమెంట్స్ ఫ్రమ్ ధని యాప్. ధని యాప్ నుంచి మనం వీటన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ లోన్ అనేది లేపాలి. దీనికి సంబంధించి మనం వివరాలు చూద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయని చూద్దాం. కిందికి స్క్రోల్ చేసుకోండి. మేక్ యువర్ ఈఎంఐ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ చేయండి కిందికి. రిడీమ్ ధని క్యాష్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రిడ్యూస్ యువర్ ఈఎంఐ కాస్ట్, అవైల్ ధని లోన్ ఆర్ క్రెడిట్ లైన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? రిడీమ్ ధని క్యాష్ ఎవ్రీ మంత్ అని ఉంది కదా. ఆన్ ఎర్నింగ్ 1000 ధని క్యాష్ ₹1000 will be credited your ధని వ్యాలెట్ ఆన్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఈఎంఐ. నువ్వు 1000 రూపాయలు ధని క్యాష్గా మనం సంపాదించినామనుకో గేమ్స్ ఆడుతూ, ఆ 1000 రూపాయలు మన వ్యాలెట్లోకి మన నెల రాగానే రావడం అనేది జరుగుతుంది. Total then cash earned in a
in a month will be credited to your wallet on timely payment of EMI on the time. నువ్వెంత ఎర్న్ చేసినావో నువ్వెంత సంపాదించినావో అంత అమౌంట్ అనేది నీ వ్యాలెట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆన్ ది మేకింగ్ రెగ్యులర్ ఈఎంఐ పేమెంట్స్ బిఫోర్ ఆర్ డ్యూ డేట్ 100% యువర్ ధనీ క్యాష్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ ధనీ వ్యాలెట్. నువ్వెంత సంపాదించావో అంత అనేది 100% అనేది నీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆన్ ది మేకింగ్ ఈఎంఐ పేమెంట్స్ పోస్ట్ డ్యూ డేట్ బట్ బిఫోర్ నెక్స్ట్ ఈఎంఐ సైకిల్ 50% ఆఫ్ యువర్ ధనీ క్యాష్ విల్ బి క్రెడిటెడ్ యువర్ ధనీ వ్యాలెట్. నీ 50% అనేది రావడం అనేది జరుగుతుంది మన వ్యాలెట్లోకి నెక్స్ట్ ఈఎంఐకి. ఆన్ ది మేకింగ్ ఈఎంఐ పేమెంట్స్ పోస్ట్ నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ యువర్ ధనీ క్యాష్ విల్ బి ల్యాప్స్. నువ్వు ధనీ క్యాష్గా నువ్వు సంపాదించినావు. ఇప్పుడు మనం ఎంత సంపాదించాం? 2700 సంపాదించాక ఆ 2700 అనేది ఆటోమేటిక్గా ధనీ క్యాష్ నుంచి జనరల్ బ్యాలెన్స్గా రావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం లోన్ అనేది తీసుకోవాలని ఖచ్చితంగా లోన్ అనేది మనం గతంలో తీసుకుని ఉన్నా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను గతంలో తీసుకున్నా కాబట్టి నాకు 1 మంత్ కాగానే ఆటోమేటిక్గా నాకు జనరల్ బ్యాలెన్స్గా ఈ 2700 అనేది రావడం అనేది జరుగుతుంది. కింద చూద్దాం. ధనీ క్యాష్ క్రియేటెడ్ ఇన్ యువర్ వ్యాలెట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్స్ payments of your next EMI, effectively reducing your monthly EMI cost. Mobile recharge, postpaid bill payments of your electricity, gas, DTH, data card, travel booking for bus, flight, hotel, trains. వీటన్నిటిని మనం ధనీ క్యాష్గా వస్తుందిగా జనరల్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. కింద కనిపిస్తుంది క్లిక్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, కిందికి స్క్రోల్ చేస్తూ ఉన్నా. Dhani cash shell means loyalty cash awarded to eligible user and which can be redeemed against Dhani Pay cash as per the terms mentioned here or any such facilities offered by ICFL from the time to time. మన లోన్ అనేది లేపి ఉంటే ఈ ధనీ క్యాష్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎలిజిబుల్ యూజర్ షెల్ బి మీన్స్ ఇంక్లూడ్. కనిపిస్తుంది కదా, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద చూపిస్తాను. ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ యాజ్ పేర్ ది ICFL కనిపిస్తుంది. ICFL కస్టమర్స్ ఆఫ్ ధనీ యాప్ who have not subscribed to Dhani personal loan, Dhani credit line may be awarded Dhani cash upon performing certain activities including but not limited to spin wheel, stock market, Dhani dot, ఎనీ గేమ్స్. ఏ గేమ్స్ అన్నా కావచ్చు, మనం ఆడుతూ సంపాదించాము కదా, లోన్ అనేది తప్పనిసరిగా తీసుకొని ఉంటేనే మనకు డబ్బులు అనేది జనరల్ బ్యాలెన్స్గా రావడం అనేది జరుగుతుంది. కింద కనిపిస్తుందా, such Dhani cash will be converted into the cashback in customer Dhani Pay wallet upon the one of the following condition. User avail a Dhani personal loan, user avail a Dhani credit line and does at least one successful transaction. వాడు ఏమంటుండు అంటే పర్సనల్ లోన్ అనేది ఖచ్చితంగా లేపి ఉన్న వాళ్ళకే ఇవన్నీ మనం గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించిన ఇవి అనేది మనం తీసుకోవడం అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కండిషన్స్. ఇప్పుడు నేను వెనక్కి వచ్చేస్తున్నా, బ్యాక్ వస్తున్నా.
ఇప్పుడు మనకేం కనిపిస్తుంది, పైనకి వచ్చేసిన నేను గేమ్స్ ఆడుతూ ఎంత సంపాదించాను, 2783 రూపాయలు సంపాదించాను కదా. ఇప్పుడు మనం డైలీ లగిన్ అయితే డబ్బులు అప్ టు 300 అని చెప్తుండే కదా విత్ ఎనీ క్యాష్ పెర్ మంత్ అని. ఇది అనేది వాస్తవం ఏం కాదు. మనం ప్రతిసారి లగిన్ అయినప్పల్లా మనకు ₹2 అనేది రావడం అనేది జరుగుతుంది. ఇదే వాస్తవం. స్పిన్ వీల్ గేమ్లో అప్ టు ₹100 దెనీ క్యాష్ పెర్ స్పిన్ అని ఇక్కడ ఇస్తుండగా ₹100 అనేది ఖచ్చితంగా రానే రాదు. ₹30 లేదా ₹20, ₹15, ₹5, ₹2 అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ గేమ్లో స్టాక్ మార్కెట్ నుంచి అప్ టు ₹1000 దెనీ క్యాష్ పెర్ గేమ్ అని ఇచ్చిండు. ₹1000 అయితే 100% అనేది రాదు. కేవలం వస్తుందంటే ₹50 రావచ్చు, ₹15 రావచ్చు, ₹20, ఇంతకంటే ఎక్కువ రాదు. ధనీ డాట్ గేమ్స్ను ఇది అద్భుతమైన గేమ్స్. ఈ స్పిన్ గేమ్ కానీ ధనీ డాట్ గేమ్ అద్భుతమైన గేమ్. ఈ గేమ్లో అప్ టు ₹100 ధనీ క్యాష్ పేర్ గేమ్ అని ఇచ్చింది కదా, ఇది ₹100 అనేది రాదు. మన గేమ్ ఆడిన ప్రతిసారి ₹20 కన్నా ఎక్కువ అనేది రానే రాదు. నేను ఆడిన ప్రతిసారి ₹20 అనేది రావడం అనేది జరిగింది. తంబులా గేమ్ అయితే శుద్ధ వేస్ట్. తంబులా గేమ్ ఆడుతూ టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మనకి ఏ విధంగా ఉండాలంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా మనం ఈ గేమ్లో డే మొత్తం ఆడుతూ ఉన్నా కూడా ఎంతో కొంత ₹50 ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, కానీ మన టైం అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా ఏమిటంటే ఈ గేమ్ను ఆడొద్దనే సజెస్ట్ చేస్తున్నా. ధనీ క్విజ్ అయితే అద్భుతమైన గేమ్, దీన్ని ఆడొచ్చు. దీంట్లో కూడా ₹1000 అని ఇస్తుండే అప్ టు ₹1000 ధనీ క్యాష్ పెర్ డే అని. ఇదే ₹1000 అనేది రాదు. ఇలా మ్యాక్సిమం ₹100, ₹50 కన్నా ఎక్కువ రావు. బాస్కెట్బాల్ అనేది అద్భుతమైన గేమ్. ధనీ క్విజ్ కూడా అద్భుతమైన గేమ్. దీంట్లో కూడా మనం అనేది ₹15 లేదా ₹20 అనేది ప్రతిసారి గేమ్ ఆడిన ప్రతిసారి రావడం అనేది జరుగుతుంది. అప్ టు ₹100 అని ఇచ్చింది, కానీ ఇదైతే వాస్తవం కాదు. మొబైల్ రీఛార్జ్ ద్వారా మనం పేమెంట్ చేయడం వల్ల 10 ధనీ క్యాష్ పెర్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్కు ₹10 అనేది వస్తుంది అనేది ఉన్నది. ఇది వాస్తవమే, 100% అనేది వస్తాయి. ఓపెన్ ధనీ స్టాక్ అకౌంట్, ఇదైతే అవసరం లేదు, మీరేం ఓపెన్ చేయకండి. ట్రావెల్ అండ్ హోటల్ బుకింగ్ ₹1000 అని ఇచ్చిండు, ఇదైతే వాస్తవమే. ఓకే, నేను పైకి వెళ్ళిపోతున్నా. ఇప్పటిదాకా నేను ధనీ క్యాష్ ₹2780 సంపాదించాను కదా. నేను గతంలో లోన్ అనేది ₹1000 లోన్ అనేది లేపిన. కాబట్టి ఈ 1 మంత్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ కానికి 1 మంత్ సమయం అనేది పడుతుంది. నా జనరల్ బ్యాలెన్స్గా ఇది రానికి 1 మంత్ సమయం అనేది పడుతుంది. ఇప్పుడు ఏమున్నది, ₹2783 ఉన్నది కదా ధనీ క్యాష్గా. ఇది ఆటోమేటిక్గా జనరల్ బ్యాలెన్స్గా రావడానికి 1 మంత్ సమయం అనేది పడుతుంది. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలి. మేబీ రావచ్చు ఈ వీక్లో. అప్పుడు వచ్చిన తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఎనీథింగ్ వీ కెన్ యూజ్ ఇట్ గాయస్. ఓకే గాయస్, ఇంకోటి రీసెంట్గా వచ్చిన గేమ్స్ అనేది ప్యాక్మాన్. ఇదైతే చెత్త గేమ్. ఈ చెత్త గేమ్ ఇది ఆడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇదైతే అంత మంచిగా అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఈ పూల్ గేమ్ అయితే కొద్దిగా మీకు ఇంత టైం ఉంటే ఇంత ఆడండి. నాకు కూడా అంతగానో మేము అనిపించలేదు. పూల్ గేమ్ కూడా వేస్టే, అంత బాగా ఏం లేదు. ఇంకోటి మనం రిఫరల్ చేయడం ద్వారా మనీని ఎర్న్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్ ధనీ యాప్ అంటే మనము 50 మంది ఫ్రెండ్స్ని మనం ఇన్వైట్ చేసినాం అనుకో ₹50 ధనీ క్యాష్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 100 మంది ఫ్రెండ్స్ని మనం ఇన్వైట్ చేసినాం అనుకో 100 ధనీ క్యాష్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 1000 ఫ్రెండ్స్ని మనం ఇన్వైట్ చేసినాము అనుకో ₹10,000 ధనీ క్యాష్ అనేది రావడం అనేది జరుగుతుంది. పైకి స్క్రోల్ చేస్తూ ఉన్నా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ధనీ యాప్లో వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయాలనుకున్నా. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు లోన్ అనేది లాక్డౌన్ కారణంగా లోన్ అనేది ఇవ్వడం లేదు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత లోన్ అనేది ఇస్తారు. అప్పుడు మనం లోన్ లేపని వారు అప్పుడు మనం లోన్ లేపి మనం ఈ ధనీ క్యాష్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇది యాక్టివ్ చేసుకోవచ్చు.
నేను రీసెంట్గానే లోన్ ఏ విధంగా లేపాలని చెప్పేసి ఒక లోన్ లేపనీకి ఖచ్చితంగా మనకి ఏముండాలి, పాన్ కార్డ్ అనేది ఉండాలి. రూపాయి ఖర్చు లేకుండా పాన్ కార్డ్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది రీసెంట్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మనకు ప్రొవైడ్ చేశారు. ఇక నేను దానికి అనుగుణంగానే ఒక వీడియో చేశాను. ఈ డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను, చూడండి. అందులో నుండి మీ పాన్ కార్డ్ అనేది లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.